A perfect practice makes a man perfect. In that process is where we are. So let I welcome you all for the Selection Post Festival 2024 ఎగ్జామినేషన్ పీవైక్యూస్. ఈరోజు ఈ టైంలో పోస్ట్ మ్యాట్రికులేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ గురించి ఇంగ్లీష్ సెక్షన్ డీకోడ్ చేయబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఆల్. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. అగైన్ మ్యాట్రికులేషన్ లెవెల్ కదా అని తక్కువ అంచనా వేయద్దు. దెర్ ఆర్ ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అనేది మన పురాణాలు చెప్తాయి. సో దీన్ని తక్కువ అంచనా వేస్తే మీ మార్కులు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డోంట్ డూ దాట్. నౌ ఇది నేనేం భయపెట్టాలని కాదు, ఇదే ఫ్యాక్ట్. నౌ సీ దిస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ప్రామినెంట్, సోవెనిర్, ఎరెక్టెడ్, బొటిక్. ఆన్సర్ ఇది అని అనుకుంటారు కానీ కాదు, ఆన్సర్ ఇది. రైట్, బొటిక్ BOUTIQUE, ఇది ఐ ఇక్కడ. సో ఇది టిఈ కాదు, టిఐ. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. సెకండ్ వన్, వెయిట్ అ మినిట్, ఒక్క నిమిషం. ఎప్ రైట్. నౌ యూ సీ దిస్ కరెక్ట్ స్పెల్లింగ్స్. గీత ఈజ్ అనేబుల్ టు రైకాల్ అంట, తప్పు. గీత ఈజ్ అనేబుల్ టు రీకాల్, ఓకే. గీత ఈజ్ అనేబుల్ టు రీకాల్, తప్పు. గీత ఈజ్ అనేబుల్ టు రీకాల్. ఉన్న నాలుగిట్లో 3 తప్పు అయినాయంటే రెండోదే కరెక్ట్. సో కరెక్ట్ స్పెల్లింగ్స్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. టేకింగ్ అ సమ్మర్ జాబ్ ప్రూవ్ టు బి డాష్ ఫర్ ఆనంద్స్ వీసా అప్లికేషన్స్. రైట్, బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్, కమ్ ఇన్ హై, కమ్ అప్, ఆన్ ద కాంట్రరీ. ఆన్ ద కాంట్రరీ కాదు, కమ్ అప్ అనేది కాదు, కమ్ ఇన్ హై కాదు. ఇట్ ఈస్ సింపుల్. టేకింగ్ అ సమ్మర్ జాబ్, సమ్మర్లో రైట్ టెంపరీ జాబ్స్ వస్తూ ఉంటాయి, అది తీసుకోవడం అనేది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ లాగా అయింది ఫర్ ఆనంద్స్ వీసా అప్లికేషన్. మేబీ ఫైనాన్షియల్గా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ అని అంటే ఒక చెడులో కూడా మంచి జరగడం అనేది బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్. సో ఆన్సర్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్. రైట్, ప్రూవ్ టు బి డాష్ ఫర్ ఆనంద్. ప్రూవ్ టు బి అంటే ప్రూవ్ అయింది, హెల్ప్ అయినట్టుగా. ఫార్ ఆనంద్స్ వీసా అప్లికేషన్, ఈ రెండిటి వల్ల బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనేది మ్యాటర్ అవుతుంది, మిగతావి కాదు అన్నట్టుగా. అండర్స్టాండ్ దట్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిలాసఫర్స్ డేటింగ్ ఆల్ ద వే బ్యాక్ టు ప్లూటో అండ్ డాష్ ప్లేస్డ్ సిగ్నిఫికెంట్ ఎంఫసిస్. ఓకే, ఫిలాసఫర్స్ గురించి చెప్తున్నారు. ఏం ప్లేస్డ్? ఇది వర్బ్. రైట్, ఫిలాసఫర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అయితే మనకి ఇక్కడ రావాల్సింది ప్లూరల్ వర్బ్. కాబట్టి ఇక్కడ రావాల్సింది హ్యావ్ ప్లేస్డ్. హ్యావ్ ఇక్కడ ఉంది, దట్స్ ఇట్. ఇక్కడ బీన్ వస్తే ఇంగ్ ఫామ్ రావాలి, లేదు, కాబట్టి హ్యావ్. సింపుల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇది మనం ఎన్ని క్లాసెస్ నుంచి చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఈజీ వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తాడు. యాంటనిమ్ ఆఫ్ కేయాస్. కేయాస్ అంటే చిందరవందరగా ఉండడం, రైట్, దాన్నే ఆర్డర్లీనెస్. కేయాస్ అంటే చిందరవందరగా ఉండడం, దాని ఆపోజిటే ఆర్డర్లీనెస్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఎక్స్టింగ్విష్, డిపెండెంట్ కరెక్ట్, అనౌన్స్మెంట్ కరెక్ట్, ఎక్స్ట్రావగెంట్. ఎక్స్టింగ్విష్ అంటే ఏంటి? GUISH, రైట్, ఎక్స్టింగ్విష్ GUISH, కాబట్టి ఇది తప్పు. యాంటనిమ్ వర్డ్ చీప్. చీప్కి ఆపోజిట్ ఏంటి? చీప్కి ఆపోజిట్ కాస్ట్లీ, ఇలాంటివి కూడా వచ్చాయి. యాంటనిమ్ ఆఫ్ హండ్రెడ్ ఎలిగెన్స్. ఎలిగెన్స్ అనంటే ఒకరి వాట్ ఈస్ దిస్, ఒకరి వర్చస్సు, లేదా వర్చస్సు అనే దానికంటే ఎలిగెన్స్ అంటే ఒకరి వాట్ డు వి సే, ప్రభావితం చేసే కెపాసిటీ, దాన్ని ఎలిగెన్స్ అంటాం. ఈ ఎలిగెన్స్ యొక్క యాంటనిమ్ అడుగుతున్నాడు, రైట్. గ్రేస్లెస్నెస్, రైట్. ఒకరిని చూస్తేనే మీరు వావ్, ఒకరు మాట్లాడితేనే వావ్ అని అంటామే, అదే ఎలిగెన్స్. అట్రాక్ట్ చేసేది, ప్రభావితం చేయగలిగే క్వాలిటీ, అది లేకపోవడం అనేది గ్రేస్లెస్నెస్, రైట్. యాంటనిమ్ అడిగాడు. యాంటనిమ్ ఆఫ్ గివెన్ వర్డ్ రిట్రీట్. రిట్రీట్ రిట్రీట్ అనంటే రిట్రీట్ అని అంటే జస్ట్ మినిట్, వెనకడుగేయడం. ఎస్, ఏదైనా ఒక పనికి వెనకడుగు వేస్తున్నారు అని అంటే రిట్రీటింగ్. వెనకడుగు వేసేదానికి ఆపోజిట్ అడ్వాన్స్ అవ్వడం, ముందుకెళ్ళడం. అడ్వాన్స్మెంట్. అడ్వాన్స్ అంటే లోన్ కాదు, అడ్వాన్స్ అవ్వడం అని అంటే ముందుకెళ్ళడం. రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళడం, అడ్వాన్స్ అంటే ముందుకెళ్ళడం. దిస్ ఇస్ ఇట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. దట్ విచ్ కెనాట్ బి సాటిస్ఫైడ్, ఇన్సాటియబుల్. నీతు సింగ్ వాల్యూమ్ 1. దట్ విచ్, అరిహంత్. దట్ విచ్ కెనాట్ బి సాటిస్ఫైడ్, ఇన్సాటియబుల్. అండ్ PYQ2, PYQ కూడా ఇది, PYQ కూడా ఇది. ప్యాసివ్ వాయిస్ క్లోజ్డ్, వాజ్ క్లోజ్డ్. హ్యాడ్ కాదు, హ్యాజ్ కాదు, వాజ్ క్లోజ్డ్, ఒకటే ఉంది, తప్పు. థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ ఇండైరెక్ట్. ఐ విల్ టేక్ యూ. విల్ కాస్త ఏమవుతుంది? వుడ్ అయిపోతుంది, వుడ్ అయిపోతుంది. సో విల్ తప్పు, హ్యాస్ తప్పు, వుడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్. హీ వుడ్ టేక్ మీ దెన్ కరెక్ట్.
వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. హార్డ్ బట్ లయబుల్ టు బి ఈజీలీ బ్రోకెన్. బ్రిటిల్. నీతు సింగ్ వాల్యూమ్ 1 అరిహంత్ 2. ఇడియం. వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ. నీతు సింగ్ వాల్యూమ్ 1. యాంటనిమ్ ష్యూర్. ష్యూర్కి ఆపోజిట్ ఏంటి? డౌట్ఫుల్. ష్యూర్కి ఆపోజిట్ ఏంటి? డౌట్ఫుల్. ఇంక ఇది చెప్తే ఇంకేముంటుంది? ద ఫుడ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అకౌంట్స్ ఫర్ అబౌట్ డాష్ దిస్ మచ్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అండ్ విల్ బీ వన్ ఆఫ్ ద డాష్ గ్రోత్ ఏరియాస్ ఇన్ ద ఇయర్స్ అహెడ్. డాష్ గ్రోత్ మైనర్ గ్రోతా? కాదు. ఇన్ఫీరియర్ సుపీరియర్ ఇవి ఏంటి? ఇన్ఫీరియర్ సుపీరియర్ క్వాలిటీని చెప్తాయి. ఇక్కడ క్వాలిటీ గురించి చెప్పట్లా, గ్రోత్ గురించి చెప్తోంది. సో మేజర్ గ్రోత్ ఏరియాస్ ఇన్ ద ఇయర్స్ అహెడ్. ఆన్సర్ ఇస్ మేజర్. ఓకే. దిస్ హ్యాస్ గివెన్ డాష్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. మోటివేషన్, ఇంపెటస్, ఎనర్జీ, అష్యూరెన్స్. ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఇది మీకు ఒక క్వశ్చన్ దెబ్బ పడేలా ఉండేది. ఇది హైయెస్ట్ పాసిబుల్ క్వశ్చన్ ఇన్ దిస్. వాట్ ఇస్ దిస్ వన్? బట్ దీనికి ఆన్సర్ లాజికల్గా ఉంటుంది. యూ సీ దిస్. ఇదేదో కొత్తగా ఉంది కదా, దీన్ని ఆన్సర్ పెట్టేద్దాము అని అంటే ఎస్, అది కూడా కొన్నిసార్లు కరెక్ట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. నవ్ యూ సీ. మోటివేషన్. దిస్ హ్యాస్ గివెన్ మోటివేషన్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంట. ఎందుకు? బట్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్ ద రెస్పాన్సిబిలిటీ అని వచ్చింది. మోటివేషన్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇచ్చింది అని అంటే ఎందుకు అనేది కూడా రావాలి. ఎందుకు అని అంటే దిస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం ఇది జరిగింది కాబట్టి ఈ జరగడం అనేది గివెన్ మోటివేషన్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ అవ్వచ్చు. కానీ ఇదేమిది? జీడిపి అనేది విత్ ఇన్ ద కంట్రీ. అంతే కదా, విత్ ఇన్ ద సబ్ కాంటినెంట్. కానీ ఇక్కడ మోటివేషన్ అనేది ఎందుకు? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. సపోజ్ నేను ఏదైనా చెప్తా, అది మోటివేట్ అవుతారు. లేదా సచిన్ లేదా మీ ఫ్రెండ్ ఎవరన్నా జాబ్ క్రాక్ చేశాడు, అది మోటివేట్ అవుతారు. కానీ ఇక్కడ ఈ వాట్ ఇస్ దిస్ ఫుడ్ ఇండస్ట్రీ ఇన్ జీడిపి అనేది పెరుగుతోంది అని అన్నప్పుడు ఇది మోటివేషన్ కాదు. దిస్ ఇస్ నాట్ అ మోటివేషన్. బిజినెస్లో మోటివేషన్ ఉండదు, బిజినెస్లో ఎనర్జీ ఉండదు, బిజినెస్లో అష్యూరెన్స్ ఇవ్వట్లే ఇక్కడ. దిస్ హాస్ గివెన్ అష్యూరెన్సా? ఎందుకు అష్యూరెన్స్? గ్యారంటీ ఎవరైనా ఇస్తున్నారా? నో. ఇక్కడ గ్యారంటీ అనే పదమే తప్పు. మరి ఇంపెటస్ అని అంటే సింపుల్ ఫోర్స్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్. ఫుడ్ ఇండస్ట్రీ రైట్ 26% ఆఫ్ జీడిపి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ గ్రోత్ ఏరియాస్. అయితే ఇది కాస్త దిస్ హాస్ గివెన్ ఫోర్స్. ఎందుకు? టు ఇంటర్నేషనల్లీ ట్రేడ్. బట్ ఆన్సర్ ఇస్ ఇంపెటస్ అనేది ఫోర్స్. ఇది మీరు తప్పు పెట్టారంటే మాత్రం తప్పు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పడానికి చెప్పాను. రైట్. ఓకే. ఇంక్రీజ్ ద రెస్పాన్సిబిలిటీ టు అచీవ్ ద అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ డాష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటోసానిటరీ ప్రొటెక్షన్. ఓకే, ఇక్కడ చూడండి. బట్ హ్యాస్ ఆల్సో ఇంక్రీజ్ ద రెస్పాన్సిబిలిటీ టు అచీవ్ అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ డాష్ వెల్ఫేర్, ఇమ్యూనిటీ, డేంజర్, సేఫ్టీ. శానిటరీ అండ్ ఫైటోసానిటరీ ప్రొటెక్షన్కి ప్రొటెక్షన్ అని వచ్చినప్పుడు మనకు ఇక్కడ సేఫ్టీ అనే పదం వస్తుంది. ఇది కాదు. రైట్. వాట్ ఇస్ దిస్? అప్రోప్రియేట్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ శానిటరీ అండ్ ఫైటోసానిటరీ ప్రొటెక్షన్. సేఫ్టీ గురించి ఈ యొక్క ప్రొటెక్షన్ అనే పదం చెప్తుంది. రైట్. నెక్స్ట్ ఫర్దర్ డాష్ సో అండ్ సో. Something reflects a major shift in food loss and seeks to provide greater consumer protection by dash the safety, by manipulating, by contradicting, by ensuring the safety. సేఫ్టీని ఎన్ష్యూర్ చేసుకుంటాం. ఇది మీరు పీవైక్యూస్ చేస్తుంటే ప్రాక్టీస్ మీకు తెలుస్తుంది. సేఫ్టీని ఎన్ష్యూర్ చేసుకుంటారు. దిస్ ఛాలెంజింగ్ సినారియో హ్యాస్ వైడెండ్ ద స్కోప్ అండ్ డాష్ కెరీర్ ఆప్షన్స్. ఇంటెన్సిఫైడ్, ఇంక్రీజ్డ్ అవ్వచ్చు, ఎంఫసైజ్డ్ కాదు, ఎన్లార్జ్డ్ కాదు. ఇంక్రీజ్డ్ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసింది, స్కోప్ని వైడెన్ చేసింది, కెరీర్ ఆప్షన్స్ని ఇంక్రీజ్ చేసింది. హెన్స్ ఇంక్రీజ్డ్. గాట్ ఇట్? అండ్ బ్యూటీ ఆఫ్ సెలక్షన్ పోస్ట్స్ కాంప్రహెన్షన్. మొత్తం కూర్చొని చదవండి, పాజ్ చేసి ఆన్సర్ చేయండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఫర్ గివెన్ ప్యాసేజ్. నేను ట్రిక్కీ ఆన్సర్ చెప్తా. రైట్. యానిమల్ లైఫ్ ఇన్ ఇండియా. మీరు మొత్తం చదివితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ యానిమల్స్ గురించి కొన్ని చోట్ల ప్రస్తావించారు. రైట్. సై రైట్ వేర్ ఎవర్ ఇస్ ఇట్. యానిమల్స్ ఫేస్ ఎక్స్టెన్షన్. రైట్. సో అండ్ సో. రైట్. యా, యానిమల్స్ గురించి ఉంది. యానిమల్ ఇన్హాబిటెడ్ ట్రీస్. నేను అది ఇంకొకటి ఉంది కదా. సో ఐ స్టడీడ్ ఆల్ ద వాట్ ఇస్ దిస్ 4-5 షిఫ్ట్స్ ఒకేసారి. అందుకు లెట్ మీ సీ. వైల్డ్ లైఫ్ రీసెంట్లీ అప్పుడు పాపులేషన్ వైల్డ్ లైఫ్ 1 million planets animals face extinction. This crisis is caused by Anthropocene era spanning. We destroy 10 million hectares of forest land. Greenhouse gas emissions so and so. Right.
సైడ్ రైట్. ఇప్పుడు చూడండి యానిమల్ లైఫ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో యానిమల్ లైఫ్ గురించి ఇన్ ఇండియానా? సింపుల్. ఇక్కడ చూడండి అన్నిట్లోనూ వరల్డ్ అని ఉంది. రైట్. కాబట్టి ఇన్ ఇండియా అనేది తప్పు. కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ బర్డ్స్ అండ్ దెయిర్ లైఫ్ అంట. ఇక్కడ బర్డ్స్ గురించి జస్ట్ ప్రస్తావించడం జరిగింది కానీ దాని లైఫ్ గురించి మొత్తం స్టోరీ చెప్పబడలా. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ఫండ్ అండ్ ఇండియా గురించి చెప్తున్నారా? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే దాని గురించి జస్ట్ ఒక రిపోర్ట్ దాన్ని రిలీజ్ చేశారు. దాని గురించి ఇది చెప్పారు. కానీ ఇక్కడ చూడండి లూజింగ్ ఆఫ్ హ్యూజ్ ఇంప్లికేషన్స్ ఫర్ హ్యుమానిటీ ఇదంతా సో అండ్ సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఇవన్నీ ఏంటి? దిస్ ఇస్ నాట్ లిమిటెడ్ టు దిస్. ఇది కాదు. యానిమల్స్ ఇన్ ఆంథ్రోపోసిన్. అదే ఇక్కడ ఇచ్చారు కదా! దిస్ క్రైసిస్ కాస్డ్ బై ఆంథ్రోపోసిన్. అన్నిట్లోనూ యానిమల్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ కూడా సొల్యూషన్ సో అండ్ సో విచ్ యూనిట్ సో అండ్ సో విత్ యానిమల్స్ రెస్పెక్ట్. సో థింకింగ్ అబౌట్ యానిమల్స్ హెల్ప్స్ అస్. ఎప్పుడైనా లాస్ట్‌లో చదివితే మీకు సారాంశం కూడా వస్తుంది. యానిమల్స్ ఇన్ ఆంథ్రోపోసిన్. ఇన్ ఇండియా అనేది తప్పు. యెస్. వెరీ గుడ్ క్వెషన్. హౌ మచ్ ఫారెస్ట్ ల్యాండ్ అకార్డింగ్ టు ద పాసేజ్ ఈస్ డెస్ట్రాయిడ్ ఎవ్రీ ఇయర్? ఓకే. దీని గురించి ఎక్కడో ఉంది. నేను కూడా చూసా. హౌ మచ్ ఫారెస్ట్ ల్యాండ్? వి డెస్ట్రాయ్ 10 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎవ్రీ ఇయర్. వావ్! దొరికేసింది. సో 10 మిలియన్ హెక్టేర్స్. ఆన్సర్ ఇస్ దిస్. నెక్స్ట్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇక్కడ చూడండి. ఫర్ పీస్ అండ్ ఎకనామిక్ వెల్ బీయింగ్ మ్యాన్ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్ అంట. ఫారెస్ట్ ప్రొటెక్షన్ షుడ్ బి టేకెన్ కేర్ బై గవర్నమెంట్స్ అంట. ఇక్కడ గవర్నమెంట్స్ ఎందుకు వచ్చింది? ఈ మొత్తంలో గవర్నమెంట్ గురించి అసలు ఎక్కడ గవర్నమెంట్స్ అనేటివి ఫారెస్ట్ ప్రొటెక్షన్‌ని తీసుకోవాలనేసి ఎక్కడ మేజర్‌గా మెన్షన్ చేయబడలా. అప్పుడు సెంట్రల్ థీమ్ ఎట్లవుతుంది? సెంట్రల్ థీమ్ అయితే కాదు. యానిమల్స్ అండ్ హ్యూమన్స్ షుడ్ కమ్ టు అన్ అగ్రీమెంట్ టు లివ్ టుగెదర్ అంట. ఇది అస్సలకి తప్పు. ఈ 2 తప్పయిపోయినాయి. నెక్స్ట్ ఆ జీడీపీ గ్రోత్ డిపెండ్స్ ఆన్ యానిమల్స్. వీ షుడ్ రీప్లేస్ దెమ్ అంట. అస్సలు కాదు. గలీజ్. తప్పు. కానీ దిస్ ఫర్ పీస్ అండ్ ఎకనామిక్ వెల్ బీయింగ్ మ్యాన్ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్. యెస్. ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఇక్కడ చూడండి హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మ్యాన్ పీస్ ఎకనామిక్ వెల్ బీయింగ్ మ్యాన్ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్ అనేది చెప్తున్నారు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 1. రైట్. వెరీ గుడ్ క్వెషన్స్ ఈ షిఫ్ట్‌లో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం హాఫ్ ఆఫ్ ద వరల్డ్ జీడీపీ డిపెండ్స్ ఆన్ వాట్? మీది కూడా చదివిన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇక్కడ ఉంది. అనాలిసిస్ ఆఫ్ 163 షోస్ దట్ లూజింగ్ ఆఫ్ ద ఓవర్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ జీడీపీ ఇస్ డిపెండెంట్ ఆన్ నేచర్ అండ్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ అంట. పర్ఫార్మ్డ్ బై యానిమల్స్. నేచర్ అండ్ ఎకోసిస్టమ్ పర్ఫార్మ్డ్ బై యానిమల్స్. ఇక్కడ పర్ఫార్మ్డ్ బై యానిమల్స్. డిపెండ్స్ ఆన్ యానిమల్స్. రైట్. వెరీ గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద రీజన్స్ ఆఫ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్? హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది? మెనీ యానిమల్స్ ఇన్ సో అండ్ సో వీ కెన్ డిస్ట్రాయ్ సో అండ్ సో అవర్ గ్రీన్ హ్యాస్ ఎక్స్ట్రీమ్ ఈవెన్ డ్రాట్స్ ఈవెన్ వెదర్ ఈవెంట్స్, డ్రాట్స్, హీట్ వేవ్స్, వైల్డ్ ఫైర్స్ అండ్ కొలాప్స్ టు ప్రొడక్టివ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి? హీట్ వేవ్స్ ఉన్నాయి. రైట్. డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. యానిమల్ ట్రావెల్ ఫర్ ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఎక్సెసివ్ లవ్ ఆఫ్ యానిమల్స్ అనేది లేదు. ఇట్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్. ఎక్సెసివ్ లవ్ ఆఫ్ యానిమల్స్ ఇస్ ద ఆన్సర్. రైట్. బై దిస్ వీ కంప్లీట్. కానీ ఈ యొక్క షిఫ్ట్లో కాంప్రహెన్షన్ హ్యాస్ గాట్ హై వెయిటేజ్. ఈ కాంప్రహెన్షన్కి మీరు ఇంతే క్లియర్గా అటెంప్ట్ చేయగలుగుతున్నారంటే దిస్ గేమ్ ఈజ్ ఆల్ యువర్స్. సో లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్ విత్ అ higher accuracy. So that's it. Good day. Bye bye.